పట్లు ఈ వాసనకే ఆకలి డబుల్ అయిపోయింది. క్రిస్పీ బయట జ్యూసీ లోపల. వావ్, ఇదే అసలైన క్రేవింగ్. మీరు కూడా ట్రై చేయాల్సిందే. ఏ పట్లు, దీని పేరు డీమార్ట్ అంట. ఇక్కడ చాలా తక్కువ ధరకే వస్తుందంట. అవునా మోటు, పద పద వెళ్ళి కొనేద్దాం. ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ మోటు పట్లు వీడియోస్ అనేవి ఫుల్ గా వైరల్ అవుతున్నాయి అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తున్నాయి. సో మీరు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ ని కంప్లీట్లీ ఫ్రీగా ఎట్లా క్రియేట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జస్ట్ క్రియేట్ చేయడమే కాదు, దీని నుండి ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, ఈ యొక్క వీడియోస్ ని సెల్ చేస్తూ ఇన్కమ్ జనరేషన్ సోర్సెస్ కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్ గా ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ ని మీరు మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని తర్వాత దీని నుంచి ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అనేది మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో ఫస్ట్లీ మీరు ఎనీ టైప్ ఆఫ్ యాడ్స్ క్రియేట్ చేసుకోవడానికి, నాట్ ఓన్లీ మోటు పట్లు, ఎనీ టైప్ ఆఫ్ యాడ్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం ఫస్ట్ మీరైతే చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకుంటారు. బికాస్ చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని మీరు ప్రాంప్ట్స్ తీసుకుంటారనమాట. సో మీరు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో ప్రాంప్ట్స్ అనేవి చాట్‌జీపీటీ హెల్ప్తో తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసుకొని వీడియోస్ అనేవి మీరు జనరేట్ చేసుకుంటారు. అండ్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇట్లా చాట్‌జీపీటీని ఓపెన్ చేయండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత మీరు యాడ్స్ రిలేటెడ్ టు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఇమేజెస్ని రెఫరెన్స్గా ప్రొవైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రెస్టారెంట్ రిలేటెడ్ వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళ యొక్క ఇమేజెస్ తీసుకోండి, వాళ్ళ దగ్గర ఇమేజెస్ ఉంటాయి కదా, ఆ ఇమేజెస్ని తీసుకొని ఇక్కడ రెఫరెన్స్గా ప్రొవైడ్ చేసినట్లయితే చాట్‌జీపీటీ దానికి సూటబుల్ అయ్యే వీడియో ప్రాంప్ట్ని ఇస్తుంది అనమాట. సో అట్లా మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజెస్ని రెఫరెన్స్గా ప్రొవైడ్ చేయండి. మీరు ఏఐని యూజ్ చేయడమే కాదు, మీ ఓన్గా ఏఐ ఏజెంట్స్ని క్రియేట్ చేసి దాన్ని మీ కెరియర్ గ్రోత్ ప్లస్ బెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ యూ కెన్ జాయిన్ మై ఏజెంటిక్ ఏఐ మాస్టరీ కోర్స్. ఈ కోర్స్లో ఏజెంటిక్ ఏఐ ఫ్రమ్ స్క్రాచ్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు విత్ డీటెయిల్డ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఉంటుంది. ఇందులో మీకు 50+ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఏజెంట్స్ ని ఎట్లా బిల్డ్ చేస్తున్నాం అనేది స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాము. సో మీకు కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ కాన్సెప్ట్స్ మాత్రమే కాదు, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. కోర్స్ లో మీకు ఎంసీపీ, ఎల్ఎల్ఎం, ర్యాగ్, లాంగ్చైన్, లాంగ్గ్రాఫ్, వెక్టర్ డిబి, మల్టీ లెవెల్ ఏజెంట్స్, ఇన్కమ్ జనరేషన్ సోర్సెస్, జాబ్ ఆపర్చునిటీస్, ఫ్రీలాన్సింగ్, ఇలా కంప్లీట్ ఏజెంటిక్ కవర్ అవుతుంది. సో బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ యూ కెన్ క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ ఏజెంట్స్ బై యువర్ ఓన్. అండ్ బంపర్ ఆఫర్ ఏంటంటే కోర్స్ ప్రెసెంట్ 50% డిస్కౌంట్ ప్రైస్ లో ప్రొవైడ్ చేస్తున్నాము విత్ లైఫ్ టైమ్ బెనిఫిట్స్. అంటే మీకు లైఫ్ టైమ్ కోర్స్ వ్యాలిడిటీ ఉంటుంది, లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది, అండ్ లైఫ్ టైమ్ అప్డేట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఈ ఏఐలో ఎలాంటి కొత్త అప్డేట్స్ వచ్చినా, ఏ కొత్త టూల్స్ వచ్చినా సరే ఇదే కోర్స్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాము ఫర్ లైఫ్ టైమ్ అనమాట. బట్ ఈ ఆఫర్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫ్యూ స్లాట్స్ మాత్రమే. ఆఫ్టర్ దిస్ ప్రైస్ డబుల్ అవుతుంది విత్ ఓన్లీ 6 months బెనిఫిట్స్. సో మీరు కూడా కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, ఆర్ ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కేఎఫ్సి రిలేటెడ్ మోటు పట్లు దీని గురించి చెప్తున్నట్లుగా ఒక వీడియో యాడ్ చేస్తానన్నమాట. సో అట్లానే మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇప్పుడు దీనికోసం నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇమేజెస్ని రెఫరెన్స్గా ప్రొవైడ్ చేయాలి. సో దానికోసం నేను గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తానంటే మోటు పట్లు ఇమేజెస్ అని చెప్పేసి సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేస్తే ఇప్పుడు నాకు కొన్ని ఇమేజెస్ని ప్రొవైడ్ చేస్తుంది కదా, దీంట్లో ఏదైతే క్లియర్గా ఉందో ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి వీళ్ళ ఇద్దరివి కూడా క్లియర్గా ఇమేజ్ ఫుల్ లెంత్ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి సో దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అట్లానే వీళ్ళు దేని రిలేటెడ్గా యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని నేను ఇప్పుడు డౌన్లోడ్ చేస్తాను. సో ఇక్కడ నేను కేఎఫ్సి రిలేటెడ్ కేఎఫ్సి ఇమేజెస్ అని చెప్పేసి సెర్చ్ చేస్తాను. సో ఇక్కడ కేఎఫ్సి ఇమేజెస్ ఏదైతే వచ్చిందో దాంట్లో ఇది చూడండి ఇమేజ్లో క్లియర్గా ఉంది కాబట్టి ఈ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఇట్లానే మీరు ఒక యాడ్ చేసే వాళ్ళంటే ఎవరు చెప్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మోటు పట్లు కాదు, డోరెమాన్ అయితే డోరెమాన్ రిలేటెడ్ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఆర్ ఎల్స్ ఇంకేదైనా అయితే వాళ్ళ ఇమేజెస్ని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. లేదు ఆ పర్టికులర్ మీరు ఎవరికైతే యాడ్ చేస్తున్నారో వాళ్ళే ఇమేజెస్ ప్రొవైడ్ చేస్తా అంటే వాళ్ళ యొక్క ఇమేజెస్ని మీరు తీసుకోండి. అండ్ ఆల్సో వాళ్ళ షాప్ రిలేటెడ్ ఇమేజెస్ని మాత్రం అడగండి, బికాజ్ వాళ్ళవి గూగుల్ అవైలబుల్ ఉండకపోతే వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకొని ఇమేజ్ని రెఫరెన్స్గా ప్రొవైడ్ చేయండి. సో
ఇప్పుడు క్లియర్ కదా, నేను 2 ఇమేజెస్ని కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకొని అగైన్ ChatGPTలోకి వచ్చి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నాను. బికాస్ మన ఇమేజెస్ని రెఫరెన్స్గా ప్రొవైడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ మోటు పట్లు వీడియోస్ ఉన్నాయి కదా, సో ఈ మోటు పట్లు ఇమేజ్ని రెఫరెన్స్గా ప్రొవైడ్ చేశాను. అట్లానే KFC రిలేటెడ్ ఇమేజ్ని కూడా రెఫరెన్స్గా ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు ప్రొవైడ్ చేశాను అండ్ ఇప్పుడు నేను ChatGPTకి చెప్తాను నాకు వీడియో ఎట్లా కావాలి అనేది ChatGPTకి చెప్తాను అండ్ ఆ విధంగా నాకు వీడియో ప్రాంప్ట్ ఇవ్వు అంటే ఈ ChatGPT వీడియో ప్రాంప్ట్ ఇస్తుంది. ఇక్కడ మీరు ChatGPTకి ఏం చెప్పాలంటే మీరు ఏ టైప్ ఆఫ్ యాడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాని రిలేటెడ్ మీరు చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను KFC రిలేటెడ్ చెప్పాలనుకుంటున్నాను. సో దీంట్లో నేనేం చెప్తాను, మోటు పట్లు వాళ్ళు ఈ KFC రిలేటెడ్ వీడియో చేయాలనుకుంటున్నారు అండ్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే KFCలో సో ఈ చికెన్ రిలేటెడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి, జ్యూసీగా ఎమ్మీగా ఉంటాయి, మీరు కూడా ఖచ్చితంగా KFCకి వచ్చి దీన్ని టేస్ట్ చేయాల్సిందే, ఇట్లా ఒక యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ChatGPT ఇప్పుడు నువ్వేం చేయాలంటే దీని రిలేటెడ్ నాకు ఒక వీడియో ప్రాంప్ట్ ఇవ్వు, నేను దీన్ని జెమినీ యూజ్ చేసుకొని వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నా, సో దీని రిలేటెడ్ ఒక వీడియో ప్రాంప్ట్ ఇవ్వు అని చెప్పేసి నేను అడుగుతాను అనమాట. అట్లానే మీరు కూడా దేనికైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ రిలేటెడ్ కీవర్డ్స్ని మీరు ప్రొవైడ్ చేయండి. సో వాళ్ళది రెస్టారెంట్ అనుకోండి, సో మా రెస్టారెంట్ చాలా ఫేమస్, దీంట్లో ఈ ఫుడ్ ఐటమ్స్ అనేవి చాలా ఫేమస్ అండ్ దీని యొక్క లొకేషన్ ప్లేస్ ఇలాంటివి మీరు ChatGPTకి ప్రొవైడ్ చేసినట్లయితే మీరు ఏదైతే వర్డ్స్ చెప్పారో దాని విధంగా ఇది ప్రాంప్ట్ అనేది ఇస్తుంది, వీడియో ప్రాంప్ట్. ఆ వీడియో ప్రాంప్ట్ నుంచి మీరు వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు ఎట్లా చెప్పాలంటే జస్ట్ ChatGPTలో ఇక్కడ మైక్ సింబల్ ఉంది కదా దాన్ని ఎనేబుల్ చేయాలి. సో ఇట్లా నేను దాన్ని ఎనేబుల్ చేసి ఇక్కడ ఎలో ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి. సో ChatGPT నేను మీకు ఒక 2 ఇమేజెస్ని రెఫరెన్స్గా ఇచ్చాను. మీ యొక్క టాస్క్ వచ్చేసరికి మోటు పట్లు KFC రిలేటెడ్ ఒక యాడ్ చేస్తున్నట్లుగా నేను వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో వాళ్ళు వచ్చేసరికి ఈ KFCలో ఫుడ్ చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ మెయిన్లీ దీంట్లో లెగ్ పీసెస్ అనేవి జ్యూసీగా ఎమ్మీగా ఫుడ్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ డిష్. సో అందరూ కూడా KFCకి వచ్చి డెఫినెట్లీ ఈ ఐటమ్ని ట్రై చేయాల్సిందే. సో ఇది వాళ్ళు వీడియో యాడ్లో చెప్పాలనుకుంటున్నారు. సో దీన్నే నాకు వీడియో ప్రాంప్ట్ లాగా ప్రొవైడ్ చేయి, వీడియో వచ్చేసరికి ఒక ప్రొఫెషనల్ యాడ్ క్రియేషన్ టైప్లో నాకు ఈ వీడియో అనేది ఉండాలి అండ్ వీడియో వచ్చేసరికి జస్ట్ ఒక 10 seconds వీడియో నాకు కావాలి, నేను జెమినైని యూజ్ చేసుకొని వీడియో క్రియేట్ చేస్తున్నాను అండ్ వీడియో నాకు తెలుగులో కావాలి. సో నాకు వీడియో ప్రాంప్ట్ ప్రొవైడ్ చేయి, ఆల్సో సౌండ్ ఎఫెక్ట్స్ కూడా నాకు కావాలి. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా పవర్ఫుల్గా ఉండాలి. సో ఇట్లా నేను ఒక వీడియో ప్రాంప్ట్ నాకు ఏ విధంగా కావాలో అవన్నీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి ఇప్పుడు ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నేను ఏదైతే చెప్పానో ఇదంతా కూడా ఒక టెక్స్ట్ రూపంలో ఇది తీసుకుంటుంది అనమాట. తీసుకొని ఇప్పుడు జస్ట్ మీరు ఇక్కడ జనరేట్ ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ChatGPT ఏం చేస్తుంది, మనం ప్రొవైడ్ చేసిన ఇమేజెస్ని రెఫరెన్స్గా తీసుకొని నేను ప్రొవైడ్ చేసిన టెక్స్ట్ ఆధారంగా నాకు ఒక కంప్లీట్ వీడియో ప్రాంప్ట్ ఇస్తుంది. ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేయాలి, వీడియో ప్రాంప్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి వీడియో ప్రాంప్ట్ని చదవండి. సో మొత్తం అవసరం లేదు, జస్ట్ అది టెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేసింది ఇక్కడ చూడండి, పట్లు స్మైల్స్ అండ్ సేస్ క్రిస్పీ బయట జ్యూసీ లోపల అని చెప్పేసి చెప్తున్నట్లు, వావ్ ఇదే అసలైన క్రేవింగ్స్ అని చెప్పేసి మీరు కూడా ట్రై చేయాల్సిందే అని ఇట్లా కొన్ని వర్డ్స్ ని ప్రొవైడ్ చేశారు కదా వాటిని చదవండి అండ్ వాటిలో మీరు ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే మళ్ళీ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయండి. సో నాకు ఈ టెక్స్ట్ బదులు ఈ టెక్స్ట్ ని యాడ్ చేయండి అని చెప్పేసి ఆ అప్డేట్స్ ని ప్రొవైడ్ చేస్తే అగైన్ మళ్ళీ అది ఫైనల్ ప్రాంప్ట్ ఇస్తుంది, దాన్ని కాపీ చేసుకొని మీరు కంటిన్యూ చేయొచ్చు. దానికోసమే నేను చెప్తున్నాను, ప్రాంప్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఒకసారి చదివినట్లయితే మీరు ఏదైనా ఫర్దర్ ఎడిటింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో నాకు ఇప్పుడు ఇది పర్ఫెక్ట్, వీడియో ప్రాంప్ట్ పర్ఫెక్ట్ కాబట్టి దీన్ని నేను కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసి ఇప్పుడు నేను దీనికి వీడియోని క్రియేట్ చేయాలి. ఇప్పుడు నాకు వీడియో ప్రాంప్ట్ రెడీ అయిపోయింది, బట్ నేను వీడియోని క్రియేట్ చేయాలి కదా. ఈ వీడియో క్రియేట్ చేయడానికి మనం జెమినైనా యూజ్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఫ్లోన్ యూజ్ చేసుకొని అయినా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను, వీడియోస్ అనేవి మీరు పెయిడ్ కాకుండా ఫ్రీగా యూజ్ చేసుకోవాలంటే ఎవరైతే జియో యూజర్స్ ఉన్నారో ఈ జియో యూజర్స్ వాళ్ళు జెమినై ఆఫర్ గనక తీసుకున్నట్లయితే మంత్లీ ఇట్లా 1.5 year వరకు ఫ్రీగా వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ మై జియో యాప్ కి వెళ్ళి జెమినై ఆఫర్ అని సర్చ్ చేయండి. అప్పుడు మీకు జెమినై రిలేటెడ్ ఒక బ్యానర్ కనిపిస్తుంది, దాని మీద జస్ట్ క్లిక్ చేసి మీ యొక్క మెయిల్ ఐడి ప్రొవైడ్ చేసి యాక్టివేట్ చేసినట్లయితే మీకు ఇంకా జెమినై అనేది 1.5 year వరకు ప్రో సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది అనమాట. దాన్ని యూజ్ చేసుకొని మీరు వీడియోస్ ని ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ వీడియోస్, ఇమేజెస్ అన్లిమిటెడ్ అండ్ ఆల్సో నోట్బుక్
LLM ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. 2 TB డేటా స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది. ఇట్లా కంప్లీట్ గా మీకు డిఫరెంట్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో నేను దీనికోసం జెమినీ అయినా యూజ్ చేయొచ్చు, ఫ్లోని యూజ్ చేస్తున్నా. జస్ట్ గూగుల్ క్రోమ్ కి వెళ్ళి ఫ్లో AI అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను. ఫ్లో AI అని సెర్చ్ చేస్తే ఇక్కడ గూగుల్ ఫ్లో ఆప్షన్ ఉంది కదా, దీన్ని యూజ్ చేస్తున్నాను. సో ఫ్లో AI అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ ఫ్లో అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ప్రో అకౌంట్ అయితే ఇక్కడ డైరెక్ట్ గా మీకు ప్రో అని చెప్పేసి చూపిస్తుంది. ఆల్సో మీది ఫ్రీ కనుక అయితే డైలీ మీకు 50 క్రెడిట్స్ ఆర్ 150 క్రెడిట్స్ ఎంత వస్తాయి, దాన్ని యూజ్ చేసుకొని మీరు వీడియోస్ అనేవి ఓన్లీ ఫ్యూ అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అదే మీరు జెమినీలో క్రియేట్ చేసుకున్నట్లయితే డైలీ ఎవ్రీడే 3 వీడియోస్ వరకు ఫ్రీగా క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో గూగుల్ ఫ్లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఎంజాయ్ 50 ఎక్స్ట్రా క్రెడిట్స్ ఆనర్స్ అంటిల్ ఆగస్ట్ 31 వరకు 50 ఎక్స్ట్రా క్రెడిట్స్ వస్తాయని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇట్లా నేను వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లా ఫ్లో అనేది ఓపెన్ అయింది కదా, ఇక్కడ మీరు వీడియోస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఫ్లో యొక్క డాష్ బోర్డ్ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఇమేజెస్ ని రిఫరెన్స్ గా ప్రొవైడ్ చేయాలి. బికాస్ ఆ ఇమేజెస్ యూజ్ చేసుకునే కదా ఇది వీడియో అనేది క్రియేట్ చేసేది. సో మీవి ఏవైతే ఇమేజ్ రెఫరెన్సెస్ ఉన్నాయో సేమ్ ఎగ్జాక్ట్లీ ChatGPTలో ఎట్లా అయితే మీరు ఇమేజెస్ ని రిఫరెన్స్ గా ప్రొవైడ్ చేసారో సేమ్ అదే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. దానికోసం మీరు జస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ మీడియా అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు మొబైల్లో కూడా చేయొచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్ ఉంటుంది, బట్ కొంచెం లెఫ్ట్ సైడ్ లో ఉండాల్సిన రైట్ సైడ్ ఈ యొక్క సెట్టింగ్స్ రైట్ సైడ్ ఉండడం ఇట్లా ఉంటాయి. సో వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డౌన్లోడ్స్ లోకి వెళ్తుంది. ఇక్కడ మీ యొక్క ఇమేజెస్ ని అప్లోడ్ చేయండి. మీరు ఏదైతే వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఇమేజెస్ ని అప్లోడ్ చేయండి. సో ఇట్లా నేను మోటు పట్లు ఇమేజ్ ని రిఫరెన్స్ గా ఇచ్చాను. అగైన్ అప్లోడ్ మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు KFC రిలేటెడ్ ఇమేజ్ ని రిఫరెన్స్ గా ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇట్లా 2 ఇమేజ్ రిఫరెన్సెస్ ని ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేసిన తర్వాత జస్ట్ ఆ యొక్క ఇమేజ్ మీద క్లిక్ చేసి యాడ్ టు ప్రాంప్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే మన యొక్క ప్రాంప్ట్ లోకి ఈ ఇమేజ్ రిఫరెన్స్ అనేది యాడ్ అయిపోతుంది. సో దాన్ని మీరు యాడ్ చేయడం మర్చిపోకండి. అట్లానే మళ్ళీ KFC ఇమేజ్ ఉంది కదా, జస్ట్ ప్లస్ మీద క్లిక్ చేశాను. KFC ఇమేజ్ ని యాడ్ టు ప్రాంప్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇట్లా మీరు ఇమేజ్ రిఫరెన్సెస్ ని ప్రొవైడ్ చేసిన తర్వాత ఇంకా మీరు చేయాల్సింది ఏంటి, జస్ట్ ChatGPT ఏదైతే వీడియో ప్రాంప్ట్ ఇచ్చిందో అది కాపీ చేసుకొని ఫ్లోకి వచ్చి వీడియో ప్రాంప్ట్ ని పేస్ట్ చేయండి. వీడియో ప్రాంప్ట్ పేస్ట్ చేసిన తర్వాత మీరు ఫ్యూ సెట్టింగ్స్ ని ప్రొవైడ్ చేయాలి. అంటే మీకు వీడియో ఎంత లెంత్ లో కావాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ కావాలి, ఏ మోడల్ ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఈ యొక్క సెట్టింగ్స్ ఇవ్వాలి. సో దానికోసం ఇక్కడ మీకు వీడియో ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటే ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి, వీడియో అయితే వీడియోని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ రేషియో 9:16 అంటే షార్ట్ వీడియో అంటే లైక్ యూట్యూబ్ షార్ట్ వీడియో ఉంటుంది కదా ఆ లెంత్ వీడియో. ఇక్కడ 16:9 అంటే యూట్యూబ్ లాంగ్ లెంత్ వీడియో అంటే లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా ల్యాండ్స్కేప్ మోడ్ ఆ రేషియో అనమాట. సో నేను యూట్యూబ్ ల్యాండ్స్కేప్ మోడ్ వీడియో కావాలనుకుంటున్నాను కాబట్టి దీని మీద సెలెక్ట్ చేశాను. ఆల్సో ఇక్కడ మీకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఆమ్ని ఫ్లాష్, Veo 3.1 లైట్, Veo 3.1 ఫాస్ట్ ఉంటాయి. నాకు ఆమ్ని ఫ్లాష్ లో వీడియోస్ పర్ఫెక్ట్ గా జనరేట్ చేస్తుంది కాబట్టి ఆమ్ని ఫ్లాష్ ని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఆల్సో ఈ కింద వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సెకండ్స్. సో వీడియో అనేది మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ సెకండ్స్ కావాలి, 4 సెకండ్సా, 6, 8, 10 అనేది. సో మాక్సిమం వచ్చేసరికి 10 సెకండ్స్ కాబట్టి నేను 10 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్సో ఇక్కడ మీకు చూడండి ఎన్ని క్రెడిట్స్ ఛార్జ్ అవుతాయి అనేది కూడా చూపిస్తుంది, 15 క్రెడిట్స్. అదే మీరు డిఫరెంట్ మోడల్ని లైట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి 10 క్రెడిట్స్ మాత్రమే అవుతుంది. అదే క్వాలిటీ అనుకోండి 100 క్రెడిట్స్ అవుతాయి అనమాట. సో అట్లా మీరు సెలెక్ట్ చేసుకున్న మోడల్ ప్రకారం మీకు క్రెడిట్స్ అనేవి ఛార్జ్ అవుతాయి. నాకు ఆమ్ని ఫ్లాష్ కావాలి, సో దానికి ఓన్లీ 15 క్రెడిట్సే ఛార్జ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అంటే ఒక్క ప్రాంప్ట్కి ఎన్ని వీడియోస్ కావాలి, నాకు 1 సెలెక్ట్ చేస్తే ఒక్కో ప్రాంప్ట్కి ఒక్క వీడియో చాలు, లేదు ఈ ఒక్క ప్రాంప్ట్కి నేను 2 వీడియోస్ చేసుకుంటాను. సేమ్ ప్రాంప్ట్ విధంగానే మీకు 2 వీడియోస్ ఒకేలాగా వస్తాయి, బట్ ఫ్యూ అంటే వాయిస్ ఓవర్ చేంజెస్ కానీ ఆర్ వీడియోలో కొంచెం షార్ట్ చేంజెస్ ఉంటాయన్నమాట. నేనేం చేస్తాను, ఫస్ట్ ఒక అవుట్పుట్టే చేస్తాను. అది క్లియర్గా రాకపోతే మళ్ళీ నేను అగైన్ ప్రాంప్ట్ ఇచ్చి చేసుకుంటాను. కానీ ఒకేసారి చేస్తే మనకి క్రెడిట్స్ అనేవి వేస్ట్ అవుతాయి అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై నేను ఎవ్రీ టైం ఒక అవుట్పుట్టే చేస్తాను. అది సరిగ్గా రాకపోతే మళ్ళీ నేను జనరేట్ చేసుకుంటాను. సో 1 సెలెక్ట్ చేసుకున్నాను అండ్ దెన్ ఇక్కడ జనరేట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన ప్రాంప్ట్ ప్రకారం నా ఇమేజెస్ని రెఫరెన్స్గా తీసుకొని ఫ్లో అనేది వీడియో జనరేట్ చేస్తుంది. ఈ వీడియో జనరేషన్కి మీకు జస్ట్ 30 to 40 సెకండ్స్ టైం అయితే తీసుకుంటుంది. అండ్ ఈ లోపు మీరు ఏం చేస్తారు, వేరే ఏదైనా రెఫరెన్సెస్ ప్రొవైడ్ చేసి వేరే వీడియోస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ లోపు మీరు చేయొచ్చు అనమాట. ఈ వీడియో జనరేట్ అయ్యే లోపు అగైన్ మీరు ప్లస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీడియాకి వెళ్ళి మీరు ఈసారి వేరే ఏదైనా యాడ్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ ఇమేజ్ రెఫరెన్సెస్ని ప్రొవైడ్ చేసి అండ్ ChatGPT
వాటిలో కూడా మీరు వీడియో ప్రాంప్ట్ రెడీ చేసుకొని దాన్ని కాపీ చేసి ఫ్లోలో మీరు వీడియో అనేది జనరేట్ చేయొచ్చు. అండ్ ఒకేసారి మీరు 5 వీడియోస్ దాకా ఒకేసారి మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది జనరేట్ అయ్యేలోపు ఇంకో వీడియోని మీరు యాడ్ చేస్తే ఆ వీడియో కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. ఇట్లా మీకు టైం అనేది వేస్ట్ కాకుండా వీడియోస్ అనేవి జనరేట్ అవుతాయి. సో వన్స్ వీడియో రెడీ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను దాన్ని డౌన్లోడ్ ఎట్లా చేసుకోవాలి అండ్ ఆల్సో ఈ వీడియోస్ నుండి మనం ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి వీడియో అనేది రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ చూడండి వీడియో నేను ప్లే చేసి చూపిస్తాను. పట్లు ఈ వాసనకే ఆకలి డబుల్ అయిపోయింది. క్రిస్పీ బయట జ్యూసీ లోపల. వావ్, ఇదే అసలైన క్రేవింగ్. మీరు కూడా ట్రై చేయాల్సిందే. సో చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే వీడియో వచ్చింది. అండ్ వీడియోని డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ మీకు 3 డాట్స్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి 1080pని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో చూసారు కదా వీడియో అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే జనరేట్ చేసింది. నేను ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చానో, ఏవైతే ఇమేజ్ రెఫరెన్సెస్ ఇచ్చానో సేమ్ ఇమేజ్ రెఫరెన్స్ మీరు చెక్ చేయండి. ఇమేజ్ మాత్రం చేంజ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ రెస్టారెంట్ ఇమేజ్ కూడా ఏదైతే ఇచ్చానో సేమ్ అదే రెస్టారెంట్ ఇమేజ్ ని రిఫరెన్స్ గా తీసుకొని వీడియో క్రియేట్ చేసింది. సో ఇట్లానే మీరు కూడా సేమ్ ప్రాసెస్, మీరు ఇమేజ్ రిఫరెన్సెస్ ప్రొవైడ్ చేసి వీడియో ప్రాంప్ట్ ఇచ్చేయండి, వీడియో అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు ఈ యొక్క వీడియోని ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా సరే మీకు ఇక్కడే ఈ ఫ్లోలోనే ఆప్షన్ ఉంటుంది వీడియో ఎక్స్టెండ్ చేసుకోవడానికి. జస్ట్ యాడ్ టు సీన్ మీద క్లిక్ చేసి క్రియేట్ సీన్ మీద క్లిక్ చేసి మీరు వీడియోని ఎలా అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నారు, ప్రాంప్ట్ కూడా ఏ ప్రాంప్ట్ కావాలో ఆ ప్రాంప్ట్ ప్రొవైడ్ చేయండి. ఆ విధంగా సేమ్ వీడియో ఎక్స్టెండ్ అయితే అవుతుంది అనమాట. సో ఇట్లానే మీరు నాట్ ఓన్లీ మోటు పట్లు వీడియోస్, వేరే వీడియోస్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ యొక్క ఇమేజ్ రెఫరెన్సెస్ ఇచ్చి ఆ ప్రాంప్ట్ ఇవ్వండి, వీడియో అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇలా మీరు యాడ్స్ రిలేటెడ్ వీడియోస్ క్రియేట్ చేయండి. మీ యొక్క యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ లో పెట్టండి. నెంబర్ ఆఫ్ వ్యూస్ ఎక్కువ వస్తాయి. బికాస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. వ్యూస్ అనేవి ఖచ్చితంగా ఎక్కువ వస్తాయి. అండ్ ఇప్పుడు ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, దీని నుంచి ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వరకు క్లియర్ కదా, వీడియోస్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, ప్రాంప్టింగ్ ఎట్లా ఇవ్వాలి అనేది చెప్పాను. ఇప్పుడు దీని నుంచి ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది చూసారు కదా, దీని నుంచి ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయాలి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వన్స్ ఈ ప్రమోషనల్ వీడియోస్ క్రియేట్ చేసిన తర్వాత మీ యొక్క యూట్యూబ్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్ లో గానీ ఈ వీడియోస్ ని అప్లోడ్ చేయండి. అండ్ లాస్ట్ లో ఒక టెక్స్ట్ ఫార్మాట్ లో మీకు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ ప్రమోషనల్ వీడియోస్ కావాలి అంటే యూ కెన్ డైరెక్ట్లీ మెసేజ్ మీ అని ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి. లేదంటే ఇదే వీడియోస్ లో చెప్పించండి, లైక్ మోటు పట్లు చేతనే ఇట్లా మీకు ఇలాంటి టైప్ ఆఫ్ ప్రమోషనల్ వీడియోస్ కావాలంటే డైరెక్ట్ గా నాకు మెసేజ్ చేయండి అని ఇట్లా వీడియోస్ ద్వారా చెప్పించండి. అదే యూట్యూబ్ లో కూడా సేమ్ ప్రాసెస్, బట్ మీ మెయిల్ ఐడిని ప్రొవైడ్ చేయండి. బికాస్ డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్ ఉండదు కాబట్టి మీ మెయిల్ ఐడిని ప్రొవైడ్ చేసి ఈ మెయిల్ కి సెండ్ చేయండి అని చెప్పేసి చెప్పండి. ఎవరైతే ఇలాంటి టైప్ ఆఫ్ ప్రమోషనల్ వీడియోస్ కావాలో ఇలాంటి క్లయింట్స్ డైరెక్ట్ గా మీకు మెసేజ్ చేస్తారు. సో వీళ్ళకి ఈ ప్రమోషనల్ వీడియోస్ క్రియేట్ చేయండి. నాట్ ఓన్లీ మోటు పట్లు, వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఫర్ సపోజ్ ఈ ఇమేజెస్ కాకుండా డిఫరెంట్ ఇమేజెస్ కావాలంటే దాంతో వీడియోస్ క్రియేట్ చేసి దాన్ని సెల్ చేస్తూ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ వీడియోస్ కి వచ్చేసరికి ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ లో గానీ ఆర్ రియల్ టైమ్ లో గానీ ఒక్కో వీడియోకి 500 to 1000 అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో ఇట్లా మీరు AI ద్వారా జస్ట్ క్రియేట్ చేసుకోవడమే కాదు, దాని నుంచి ఇన్కమ్ జనరేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు వన్స్ వీడియోని సెల్ చేస్తారు, ఇన్కమ్ జనరేట్ చేస్తారు. అండ్ అక్కడతో స్టాప్ చేయకుండా అదే వీడియోని మీరు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళతో కొలాబ్ అవ్వండి. కొలాబ్ అయ్యి దాన్ని ఒక వీడియో రీల్ లాగా క్రియేట్ చేసి దాన్ని కనుక మీరు పోస్ట్ చేసినట్లయితే అక్కడి నుంచి ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అయితే వస్తారనమాట. సో ఇట్లా మీ యొక్క క్లయింట్స్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అవుతారు. సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ ఏవైతే వైరల్ AI వీడియోస్, సో ఇట్లానే సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ ఏ వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయో ఆ వైరల్ థీమ్ ని మీరు పిక్ చేసుకొని దాంతో ప్రమోషనల్ వీడియోస్ క్రియేట్ చేసి క్లయింట్స్ కి ఇవ్వండి. ఇక్కడ నుంచి మీకు క్లయింట్స్ అనే వాళ్ళు చిన్నగా పెరుగుతూ ఉంటారనమాట. సో ఇట్లానే సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో దీంతో మీకు ఇంకా ఇన్కమ్ జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు క్లియర్ కదా వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్పాను, అండ్ దీని నుంచి ఇన్కమ్ కూడా ఎట్లా జనరేట్ చేసుకోవాలి అనేది చెప్పాను. సో మీకు వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ చేయండి. ఆల్సో ఇలాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.